హలో అండి, అందరికి నమస్కారం. ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలు శివకేశుల అనుగ్రహం కలగాలంటే ఈ నెల రోజులు ఏం చేయాలి? కార్తీక మాసం ఈ రోజు నుంచి మొదలవుతుంది. నెల పొడవునా ఈ విధంగా పాటించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు. కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చెయ్యాలి, శివుడిని ధ్యానించాలి. శివకేశవుల అనుగ్రహం కలిగి కష్టాలన్నీ తీరిపోతాయి. కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. కార్తీక మాసంలో పరమేశ్వరుని ఆరాధించడం వలన పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. కార్తీక మాసంలో కొన్ని పనులు చేయటం వలన శివకేశవుల ఆశీస్సులు కలుగుతాయి. కార్తీక మాసం ఈ రోజు నుంచి మొదలవుతుంది కనుక నెల పొడవునా ఈ విధంగా పాటించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు. శివకేశవుల అనుగ్రహం కలిగే కష్టాలన్నీ తీరిపోతాయంటే కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఉపవాస ధ్యానం. కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. కార్తీక మాసంలో ఆహారం, దుస్తులు వంటివి దానం చేయటం వలన మంచి జరుగుతుంది. 2. స్నానం, ధ్యానం. కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి. శివుడు లేదా విష్ణువుని ధ్యానించాలి. ఇలా చేయటం వలన వారి ఆశీస్సులు కలుగుతాయి. 3. దీపం వెలిగించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చెయ్యాలి. ఉసిరి చెట్టు కింద దీపం చేస్తే మంచిది. అలాగే తులసి కోట దగ్గర, విష్ణు ఆలయాలలో దీపారాధన చేయటం వలన మరింతగా ఫలితం కలుగుతుంది. 4. నైవేద్యాలు. విష్ణువుకి పువ్వులు, పండ్లు, తమలపాకులు, తులసి దళాలను సమర్పిస్తే మంచిది. అలాగే శివుడికి కార్తీక మాసంలో బిల్వపత్రాలు సమర్పించండి. 5. పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచండి. కార్తీక మాసంలో పూజ చేసేటప్పుడు పూజ గదిని శుభ్రంగా ఉంచాలి. గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని చల్లి శుద్ధి చేయాలి. శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టి పూజించండి. 6. భజనలు, కీర్తనలు. కార్తీక మాసంలో కీర్తనలు, భజనలు, సామూహిక పూజలు చేస్తే కూడా మంచిది జరుగుతుంది. తులసి పూజ. కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు లక్ష్మీ కళ్యాణం చేస్తారు. ఆ రోజున తులసిని పూజిస్తే మంచి జరుగుతుంది. భయాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో పొరపాటున కూడా ఈ పనులు చెయ్యకండి. కార్తీక మాసంలో ఒకసారి మాత్రమే భోజనం తినాలి. పాలు, పండ్లు మిగిలిన సమయంలో తినొచ్చు. కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేసేవారు మంచంపై నిద్రపోకూడదు, నేల మీద నిద్రపోవాలి. కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయటం మంచిది కాదు. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. కార్తీక మాసంలో మద్యం తీసుకోవటం మంచిది కాదు. కార్తీక మాసంలో నిష్ఠతో పూజలు చేసే వారు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉసిరి చెట్టు కింద భోజనం ఎందుకు చేయాలి? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిది. వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్లను లక్ష్మీ, పరమేశ్వరుడు, విష్ణువులకు ప్రత్యేకంగా చెప్తారు. అందుకని ఆ రోజున భగవంతుని ఆశీస్సులు లభించాలని ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.